విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో లైంగిక వేధింపుల ఘటనపై కఠిన చర్యలకు సిద్ధంగా ఉన్నామని ప్రిన్సిపల్ నిర్మలా జ్యోతిబాయి చెప్పారు. మహిళా కమిషన్ సిఫారసుల మేరకు బాధ్యులైన ప్రొఫెసర్, ల్యాబ్ టెక్నీషియన్పై చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదు చేసిన విద్యార్థినులు పరీక్షలకు ఆటంకం కలిగిస్తారన్న అంశంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. వారికి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఆయుర్వేద కళాశాల ప్రతిష్ట కాపాడేందుకు భవిష్యత్తులో పటిష్ట చర్యలు తీసుకుంటామని చెబుతున్న ప్రిన్సిపల్ జ్యోతిబాయితో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి. విజయవాడలోని డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో విద్యార్థులకు లైంగిక వేధింపులు జరిగిన ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ విచారణ జరిపి నిజాలు నిగ్గుతేల్చింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సులు కూడా చేసింది. దీనికి సంబంధించి కళాశాల ప్రిన్సిపల్ నిర్మలా జ్యోతిబాయి ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. ఈ చాలా ప్రసిద్ధిగాంచిన కళాశాల, ఇలాంటి కళాశాలలో విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులు జరగడం అనేది కూడా అందరినీ బాధించింది. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈ కాలేజీలో ఇలాంటి సంఘటన జరగటం అనేది ముందుగా చాలా బాధాకరమైన విషయం. ఇది ఈ మహిళా కమిషన్ గారు రికమెండ్ చేసిన, మా డైరెక్టర్ గారు రికమెండ్ చేసిన, మా నుంచి ఇట్లాంటి కండిషన్స్లో మేము నిజంగా డైరెక్టర్ గారికి అప్రోచ్ చేయి కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేశాము. అక్కడ నుంచి ఏ చర్యలు తీసుకోవాలని అనుకున్నా మేము దానికి కమ్యూనికేట్ చేస్తాము. ఒక ప్రొఫెసర్తో పాటు దిగువ స్థాయి సిబ్బంది, టెక్నీషియన్ కూడా బాధ్యులుగా తెలిచారు. ఇంకా మీరు ఇంకెవరన్నా ఉన్నారా దీనికి సంబంధించి ఇట్లా విద్యార్థుల పట్ల లైంగిక వేధించిన సంఘటనలో మీరు అంతర్గతంగా ఏమైనా విచారణ చేశారా? ఇంకా ఎవరన్నా ఉన్నారు అనేది మా కమిటీలో స్టూడెంట్స్ ఎవరు రివీల్ చేయలేదు. కానీ మహిళా కమిషన్ గారు వచ్చినప్పుడు చెప్పారు కదండి. సో అలాగే మేము కూడా మళ్ళీ ఇంటర్నల్గా ఒక కమిటీ వేసుకున్నాము. మహిళా కమిషన్ గారు చెప్పినట్టు పాష్ యాక్ట్లో ఒక 4గురిని మేము ఇన్వాల్వ్ చేశాము. నెక్స్ట్ ఎన్జిఓ వారిని కూడా పెట్టుకొని ఆ కమిటీ ఒకటి ఫామ్ చేశాము. ఆ కమిటీలో స్టూడెంట్స్ మనకి చిన్న కంప్లైంట్ వచ్చినా కూడా మనం అలర్ట్గా దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి సూచించాము. ప్రస్తుతం అయితే విద్యార్థులు కొంత ఆందోళన చెందుతున్నారు. పరీక్షలు జరుగుతున్నాయి, వైవా జరుగుతోంది, మాకేమైనా ఇబ్బంది కలిగిస్తారేమన్నా ఫిర్యాదు చేసిన వాళ్ళతో పాటు మిగతా విద్యార్థులు కూడా. మీరు వారికి ఎలాంటి రక్షణ కల్పిస్తున్నారు విద్యార్థులకి? స్టూడెంట్స్ ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకనంటే ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు ఇప్పుడు కమాండ్ కంట్రోల్ అనే ప్రాసెస్లో ఉన్నారు. అంటే సీసీ కెమెరాలు ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. వాళ్ళు ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ని యూనివర్సిటీలో నుంచి పర్యవేక్షిస్తారు. సో అదేవిధంగా వాళ్ళు కొంచెం అటు ఇటు తిరిగినా కూడా, మాల్ ప్రాక్టీస్ చేసినా కూడా యూనివర్సిటీ దృష్టిలో నిఘాలో ఉన్నారు. కాబట్టి మాల్ ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ యూనివర్సిటీ వాళ్ళే చర్య తీసుకుంటారు. స్టూడెంట్స్ ఇప్పుడు ఇక్కడ ఫ్యాకల్టీకి కానీ టెక్నీషియన్స్ ఇట్లాంటి కండిషన్స్లో కంప్లైంట్ చేశాము, మమ్మల్ని ఫ్యాకల్టీ ఏమైనా అంటారు, మార్క్స్ తగ్గిస్తారు అనేది అపోహనండి. అట్లాంటి ఆలోచనలు వాళ్ళు పెట్టుకోవద్దు. ఇంకోటి స్టూడెంట్స్కి ప్రొఫెసర్స్, టీచర్స్ వాళ్ళు చదివిన దానికి మాత్రమే మార్కులు వేస్తారు, కానీ ఇట్లాంటి వాటికి కన్సిడర్ చేయరు. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చాలా పవిత్రమైన విద్యా సంస్థ ఇది. విద్యార్థులు చదువుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. లైంగిక వేధింపులు అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. ఇలాంటి పునరావృతం కాకుండా కళాశాల మీరు అడ్మినిస్ట్రేటర్గా ఏమి నిర్ణయం, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సో యాజ్ ఏ ప్రిన్సిపల్గా నేను మాకు ఇంటర్నల్ కమిటీ ఒకటి ఉంటుందండి. ఇప్పుడు మన మహిళా కమిషన్ గారు చెప్పినట్టు ఆ కమిటీని కూడా మేము ఫామ్ చేశాము. ఇంకోటి ప్రతి స్టూడెంట్కి మేము అవేర్నెస్ చేస్తున్నాము. సో వాళ్ళకి ఇలాంటి ఏంటంటే ఇలాంటి సిట్యుయేషన్స్ని మీరు ఎలా ఎదుర్కోవాలి, అలాంటి క్లాసెస్ ఇప్పించాలని ఒక టైం టేబుల్ రెడీ చేసుకున్నాము. ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు జరగలేదండి, ఇది ఫస్ట్ టైం జరిగింది. కాబట్టి మేము కూడా దానికి అలర్ట్గానే దాని ప్రకారమే మా టైం టేబుల్ మేము షెడ్యూల్ చేసుకుంటాం. ఇది ఇక్కడ ప్రిన్సిపల్ జ్యోతిబాయి చెప్తున్న అంశాలు. ఖచ్చితంగా విద్యార్థుల పట్ల అనుచితంగా వ్యవహరించిన వారు, లైంగిక వేధింపులు పాల్పడ్డ వారిపై మహిళా కమిషన్ ఇచ్చిన నివేదిక, ఆ తర్వాత ప్రభుత్వ ఆదేశాలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇకపై భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చాలా పకడ్బందీగా వ్యవహరిస్తామని ప్రిన్సిపల్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.